సో ఇంకా డైరెక్టర్ గారి మాటలు విందామా రాబిన్ హుడ్ గురించి? ఎస్, ఫస్ట్ మీరందరూ మా రవి గారికి ఒక ఓ వేసుకోండి. హాయ్ విజయవాడ. ఇక్కడ సండే అవుటింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను. మీలాగా అవుటింగ్కి వచ్చి సినిమాలు చూసి సినిమాలంటే ఇంట్రెస్ట్ పెరిగి నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. సో నాకు ఐఎమ్ వెరీ షూర్ ఇక్కడ నుంచి చాలామంది యాక్టర్లు ఉండుంటారు, డైరెక్టర్లు ఉండుంటారు ఫ్యూచర్లో. అలాగే మా రవి గారిలా ప్రొడ్యూసర్స్ కూడా ఉండుంటారు. సో మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్ గురించి. విజయవాడలో చాలామంది సినిమాలను ప్రేమిస్తారు. నేను చూసేవాడిని, థియేటర్కి వెళ్తే అసలు టికెట్లే దొరికే కాదు. ఏది 50th డే కూడా టికెట్లు దొరికే కాదు అప్పట్లో. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చిందండి. 100% బ్లాక్ బస్టర్ కొడతాము. అండ్ నాకు నితిన్ అన్నకి నేను నితిన్ అన్నకి ఫ్యాను. మీలో నితిన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సో మీలో ఒకటిగా నేను దిల్ సినిమా చూసి ఫ్యాన్ అయ్యాను. మీలో ఒకటిగా వచ్చి నేను భీష్మ సినిమా తీశాను. అండ్ నేను భీష్మ తర్వాత నెక్స్ట్ సినిమా తీస్తున్నానంటే డెఫినెట్గా ఈయన ఫ్యాన్గా దానికంటే రెట్టింపు ఉండే సినిమా తీశాను. అండ్ కాన్ఫిడెంట్గా వస్తున్నాము. సమ్మర్ ఫస్ట్ సినిమా March 28 వస్తున్నాం. రాబిన్ హుడ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం. అండ్ నాకు ఇంతగా మా ఇద్దరికి సపోర్ట్ చేసిన రవి గారికి, నవీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సక్సెస్ మీట్లో మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మీ అందరినీ కలుస్తాం.